ఈరోజు ఈటల బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ హైదరాబాద్లోని ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఈటల రాజేందర్ వల్ల గతంలో వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొన్నారో వాటి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకున్న క్రమంలో ఈ బీజేపీ నాయకులు తమ నాయకుడు ఈటల రాజేందర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారనే నెపంతో మీడియా మిత్రులను ఈ ఈటల బాధితుల సంఘం నాయకులను కూడా విచక్షణ రహితంగా కొట్టడం, అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేయడం, నానా బూతులు తిట్టడం జరిగింది. దీనికి గాను హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన దళిత బంధు సాధన సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఈ ఈటల బాధితుల సంఘం ఉన్నదో వాళ్ళందరూ 2018లో ఈటల రాజేందర్ గారితో అనేక రకాలుగా పోలీస్ కేసులతోటి జైళ్ళు కోర్టులకు కొంటూ ఇప్పటి వరకు కూడా తిరుగుతున్న దళితులే. మా దళితులే. వారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో మాకు తెలుసు. కానీ గౌరవనీయులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు తమ అనుచరులతో ఈ విధంగా చేయడం సరైనది కాదు. కాబట్టి ఈ విషయాన్ని మేము దళిత బంధు సాధన సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా పోలీసు అధికారులు ఈ బాధితుల మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము ఈ ఈటల బాధితుల సంఘానికి మేము సపోర్ట్గా నిలబడతాం. వారికి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ న్యాయం జరగడానికి మా సాధన సమితి కూడా వాళ్ళకు తోడ్పాటుగా ఉంటుందని నేను వీరందరినీ మరోసారి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్, దళితుల జోలికి ఎవరు వచ్చినా కూడా ఎక్కడున్న దళితులందరం మేము ఐక్యతగా దళితులకు మేము అండదండగా ఉంటామని హెచ్చరిస్తున్నాం. బేషరతుగా ఈటల రాజేందర్ ముందుకొచ్చి ప్రెస్ మీట్లో ఈ సమస్యకు ఈ చర్యకు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు హైదరాబాద్లో ఉప్పల్లో ప్రెస్ క్లబ్లో దళిత నాయకుడు మరియు ఈటల బాధితుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తిప్పారపు సంపత్ పైన మరి బీజేపీ నాయకులు, బీజేపీ గుండాలు మరి ఆయనపై దాడి చేయడం ఇది ఎంతో సిగ్గుచేటు. మరి ఒక దళితుల నాయకుడిని ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ మీట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేసుకునే క్రమంలో కూడా మరి దళిత జాతి బిడ్డపై దాడి చేయడం ఇది ఎంతో సిగ్గుచేటు. మరి ఈటల రాజేందర్ గారు గతంలో వాళ్ళపై కేసులు పెట్టి మరి 57 రోజుల పాటు మరి జైలు శిక్ష అనుభవించిన ఒక దళిత బిడ్డపై ఈరోజు కూడా ఆయనపై దాడులు చేయడం ఎంతో సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి అక్కడ ఉన్న సంబంధిత పోలీస్ అధికారులు మరి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో మరి మేము తిప్పారపు సంపత్కు మద్దతుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఎడల మేము కూడా హైదరాబాద్ ఉప్పల్ అదే ప్రెస్ క్లబ్లో మేము కూడా ప్రెస్కు మరి ఈ దాడికి నిరసనగా మేము అక్కడికి వచ్చి మరి ఆయనకు మద్దతుగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి హుజరాబాద్ తెలంగాణలో ఎక్కడైనా కూడా దళితులపై దాడి చేస్తే సహించేది లేదు. వారిపైన కఠిన శిక్షలు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈటల బాధితుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హుజరాబాద్ బిడ్డ, దళిత బిడ్డ తిప్పారపు సంపత్ అన్న ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఈటల రాజేందర్పై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో ఈటల రాజేందర్ అనుచరులు, బీజేపీ నాయకులు ఆ ప్రెస్ క్లబ్కు వెళ్ళి ఆయనపై దాడి చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఒకరిని ఒకరు విమర్శించుకునే హక్కు ఉన్నది. ఒకవేళ ఆయనే మీ నాయకుని గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరు మళ్ళీ వెంటనే మీరు అతని మీద ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా మాట్లాడే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ ఈ రకంగా ప్రెస్ క్లబ్కు వెళ్ళి
అతనిపై దాడి చేయడం మంచి పద్ధతి కాదు. దీన్ని హుజురాబాద్ నియోజకవర్గ దళిత బంధు సాధన సమితి సభ్యులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా దళిత జాతి నాయకులపై ఈ రకంగా విచక్షణ రహితంగా దాడి చేయడము ఇది సరైనది కాదు. వెంటనే పోలీసు యంత్రాంగం ఈ దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ మాజీ ఎమ్మెల్యే, హుజురాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు కూడా బహిరంగంగా ఈ దాడికి గురైన వ్యక్తిపై బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులమంతా ఏకమై మీరు మా దళిత జాతి నాయకునికి క్షమాపణ చెప్పే వరకు మేము ఆయనకు వెన్నంటే ఉండి, తిప్పారపు సంపత్ గారికి వెన్నంటే ఉండి మా దళితుల సత్తా ఏంటో చూపేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉప్పల్ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి తిప్పార సంపత్ మీద దాడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను 57 ఉపకుల డివిజన్ అధ్యక్షులుగా మా దళితుడైన తిప్పార సంపత్పై దాడి చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తూ వారిపై తగు చర్య తీసుకొని వాళ్ళ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ఈరోజు ఒక దళిత నాయకుడైనటువంటి తిప్పారపు సంపత్ పైన ఈటల అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఈటల బాధితుల సంఘానికి ముందడుగు వేసి నడుస్తున్నటువంటి తిప్పారపు సంపత్ పైన ఉద్దేశపూర్వకంగా ఈటల అనుచరులు ఈరోజు ఒక దళిత బిడ్డ అయినటువంటి వ్యక్తి పైన దాడి చేశారు. ఈ దాడిని హుజురాబాద్ నియోజకవర్గ దళిత బంధు సాధన సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే దళితుల పైన ఇలాంటి చర్యలు చేపట్టడం సబబు కాదు. వెంటనే గతంలో వీళ్ళపైన ఇబ్బందులకు గురి చేసినటువంటి గతంలో ఆర్థిక శాఖ మంత్రి అయిన ఈటల రాజేందర్ గారు దీనికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అలాగే వెంటనే ఈ చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వీళ్ళకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల ఈ దళితులమందరం ఏకమై మా తిప్పారపు సంపత్ అన్న గారికి న్యాయం జరిగే విధంగా మేమందరం అన్నకు వెన్నుదన్నుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో జరిగినటువంటి తిప్పారపు సంపత్ గారి మీద దాడికి మా దళిత బంధు సాధన సమితి ద్వారా చాలా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కంపల్సరీ దాడి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. కంపల్సరీ తప్పకుండా తీసుకోకుండా మా హుజురాబాద్ ఏదైతే ఉందో దళిత బంధు సాధన సమితి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరో బీజేపీ వాళ్ళు నాయకులు కానీ గూండాలు కానీ బీజేపీ రాజేందర్ గారి దగ్గర ఉండే గూండాలు కానీ మా దళితుల మీద ఎలాగో చేస్తారో ఊపుకునే పరిస్థితి లేదు. కంపల్సరీ వాళ్ళని పట్టించుకోకుండా పోలీస్ యంత్రాంగం కానీ గవర్నమెంట్ కానీ పట్టించుకోకుండా వాళ్ళని మేము దళితులం అందరం ఏకమై తప్పకుండా వాళ్ళంతా చూస్తాం. దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. మా దళిత బంధు సాధన సమితి ద్వారా చాలా ఖండిస్తున్నాం హుజురాబాద్ నియోజకవర్గం.